జూబ్లీహిల్స్ లోని పార్క్ హాత్ లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అన్నారు ఫైర్ సిబ్బంది. ఫస్ట్ ఫ్లోర్ లోని 2 స్పా రూమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగిందని అన్నారు. అయితే దట్టంగా కమ్ముకున్న స్మోక్ ను ఫైర్ ఆఫీసర్స్ వెంటనే అదుపులోకి తెచ్చారు. ఇక ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వర్క్ అవ్వడం వల్ల ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు ఫైర్ ఆఫీసర్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జూబ్లీహిల్స్ పార్క్ హయత్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది ఏంటి అని ప్రస్తుతం మనతో పాటు డిఎఫ్ఓ అధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు జరిగింది? 8:35 అట్లా పైన స్మోక్ వస్తుందని చెప్పి అలారం కింద ఫైర్ కమాండ్ సెంటర్లో మోగగానే బాలయ్య అనే సెక్యూరిటీ టీమ్ లీడర్ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేసరికి ఆడ స్మోక్ అంతా ఉంది. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉందనేది తెలుసుకోలేని పరిస్థితి. వాళ్ళు ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ ఏం జరగలేదండి. అగ్ని ప్రమాదం ఏ ఫ్లోర్లో జరిగింది, ఎలా జరిగింది? ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది. అంటే అక్కడ స్పా రూమ్స్ ఉన్నాయి, 2 జెంట్స్కి ఒకటి లేడీస్కి ఒకటి ఉంది. మేల్ స్పా రూమ్లో చిన్న మొత్తం వుడెన్ ప్యానెల్స్తోని కన్స్ట్రక్ట్ అయి ఉంది. అది పైన షార్ట్ సర్క్యూట్తోనే అయి ఉంటుంది. బహుశా వైరింగ్ అంతా కాలిపోయి చూసి అదే తెలుస్తుంది. దానివల్ల ప్రమాదం జరిగిందేమో, ఎక్స్టెండ్ అయితే కానీయలేదు. చాలా పెద్ద బిల్డింగ్ కాబట్టి ఆ స్మోక్ అనేది లోపల నుంచి ఎలా కంట్రోల్ చేయగలిగారు? ఆ ఫైర్ కూడా ఎలా కంట్రోల్ చేశారు? సో ఫైర్ అనేది మాకు యాక్సెస్ ఉన్నది. ఫైర్ కంట్రోల్ చేసేందుకు మా టీం ఇమ్మీడియట్గా ఫైర్ ఫైటింగ్ ఓజుల ద్వారా కంట్రోల్ చేశారు. స్మోక్ అనేది కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటాయి, ప్రతి ఫ్లోర్లో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా స్మోక్ని మొత్తం అది బయటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. పార్క్ హయత్ అంటేనే విఐపీలు వివిఐపీలతో పాటు మన దగ్గర మ్యాచ్ జరగడంతో ఎస్ఆర్హెచ్ టీం కూడా ఇక్కడ ఉంది. వాళ్ళని ఏమన్నా సరే వాళ్ళకి విషయం తెలియడం కానీ వాళ్ళు అలర్ట్ చేయడం ఏమన్నా జరిగింది? యాక్చువల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి 4 సెల్లార్లు, గ్రౌండ్ ప్లేస్, 8 అప్పర్ ఫ్లోర్స్ ఉన్నది. ఫైర్ జరిగింది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది, చిన్న ఏరియాలో ఒక స్పా రూమ్లో జరిగింది. ప్లేయర్స్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఉన్నారంట. యాజ్ యూజువల్గా ఈరోజు చెక్అవుట్ ఉండే, వాళ్ళకి విషయం ఏం తెలియదు. బహుశా పెద్ద ఫైర్ అయితే తెలిసి ఉంటుండే, చిన్న ఫైరే కాబట్టి వాళ్ళకి విషయం తెలియలేదు. వాళ్ళు నార్మల్గా యాజ్ యూజువల్గా చెక్అవుట్ చేసింది. సిస్టమ్స్ అన్ని పనిచేస్తూనే ఉన్నాయి, బాగా ఇబ్బంది. స్మోక్ ఎవరైనా పీల్చి అస్వస్థతకు గురి అవడం కానీ లేకపోతే అలాంటి ఏమన్నా జరిగాయా సార్? ఏం అంత పెద్ద హెవీ స్మోక్ ఏం రాలేదు, లైట్గా వచ్చింది. ఈ ఫ్యాన్లన్నీ ఎగ్జాస్ట్ ఫ్యాన్లన్నీ పనిచేసినాయి కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు. ప్రధానంగా ఏం కాకపోవడానికి రీజన్ అటు ఫైర్ సేఫ్టీ ఉండడము ప్లస్ మీరు టైంకి అలర్ట్ అవ్వడం. ఎస్, సిస్టమ్స్ అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి. మోర్ ఓవర్ మా టీము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి BSEట్లు తీసుకొని పోయి ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. ఆ స్మోక్ ఎగ్జాస్టర్స్ కూడా మొత్తం ఆన్ చేసేసి మొత్తం స్మోక్ అంతా బయటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ అని అంటారా, లేదు అంటే ఇతర కారణం ఏమైనా అయి ఉండొచ్చా సార్? అక్కడ పరిస్థితి చూస్తే షార్ట్ సర్క్యూట్కే అవకాశం ఉంది ఎక్కువ. వైర్ అంతా మెల్ట్ అయిపోయి ఏదైతే ఆ కరెంటు దాని ద్వారా కింద ఒకటి స్టవ్ లెక్క ఉన్నది, దాంట్లోకి పవర్ వచ్చేసి అందులో హీట్ అవుతుంది. కాకపోతే ఆ టైంలో కస్టమర్స్ ఎవరు లేరు, అది ఆన్ ఏం చేయలేదు. పైన ఒక్కొక్కసారి వైరింగ్ ఫాల్ట్ వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సజెస్ట్ చేసిన వాళ్ళకు ఎలక్ట్రీషియన్తో మొత్తం వైర్ అంతా కూడా ఒకసారి చెకప్ చేయించుకోండి అని చెప్పని సజెస్ట్ చేయడం జరిగింది. పార్క్ హైత్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. టైంకి అటు సెక్యూరిటీ అలర్ట్ అవడంతో పాటు ఫైర్ సిబ్బంది అధికారులు ఇక్కడికి చేరుకోవడం వల్ల ఆ ఫైర్ని అదుపులోకి తీసుకురావడంతో పాటు ఎగ్జిట్ ఎక్కడైతే ఉన్నాయో ఎగ్జిట్ ఫ్యాన్స్ వాటి ద్వారా కూడా పొగనంతని బయటికి పంపించాము. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, పార్క్ హైత్.